బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివేక్ వెంకటస్వామి రాజీనామాతో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఇక మరి కాసేపట్లో రాహుల్ ని కలవనున్నారు వివేక్ వెంకటస్వామి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? రైట్ ప్రియా, చూస్తున్నాం కదా, బీజేపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కూడా పార్టీలో ఇతర పార్టీలకు వెళ్ళిపోయే నేతల సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా ముఖ్య నేతలు అనుకున్న వాళ్ళందరూ కూడా పార్టీని వీడిపోతున్న పరిస్థితి. తాజాగా కొద్దిసేపటి క్రితమే పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ పార్టీకి రాజీనామా చేస్తూ రాజీనామా లేఖను కిషన్ రెడ్డి పంపించారు. శోకతప్తం, అంటే బాధతో తాను రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే జస్ట్ 2 రోజుల క్రితం చూసుకుంటే కనుక మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్న వివేక్ వెంకటస్వామి ఎక్కడికి వెళ్ళడం లేదు. కేవలం మీడియా మాత్రమే ఈ తరహా ప్రచారాలు చేస్తుందని చెప్పేసి లక్ష్మణ్ ఎప్పుడైతే మీడియా ముఖంగా చెప్పారో చెప్పిన 48 గంటల్లోనే ఆయన పార్టీ మారడం చూస్తుంటే కనుక ఇక పార్టీలో ఏం జరుగుతుంది, ఎవరు ఎటు వెళ్తున్నారన్నది కూడా పార్టీ నేతలకు తెలియలేని పరిస్థితి ఇక్కడ ఉంది అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మనకి మొన్నటికి మొన్న చూసాము, ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడారు. పార్టీ వీడే క్రమంలో రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఒకటే మాట చెప్పారు, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళారో ఈ కాంగ్రెస్ సిద్ధాంతాల మీద ఉన్న వాళ్ళు బీజేపీలో ఇవ్వలేకపోతున్నారో వారందరూ కూడా తిరిగి కాంగ్రెస్కి వస్తున్నారు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలోనే మునుగోడు రాజగోపాల్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత వివేక్ కూడా పార్టీలోకి వస్తారు. అదేవిధంగా విజయశాంతి వస్తుంది, జితేందర్ రెడ్డి వస్తున్నారు. ఆ విజయశాంతి ఇలా పలువురు నేతల పేర్లు కూడా చెప్పడం జరిగింది. అయితే దీని మీద వెంటనే స్పందించిన లక్ష్మణ్ అసలు వివేక్ ఎక్కడికి వెళ్ళాడు, ఎందుకంటే బీజేపీ మేనిఫెస్టో ఏదో రూపొందిస్తున్నారో అదంతా కూడా వివేక్ కనుసన్నల్లోనే వివేక్ సారథ్యంలోనే అంతా కూడా రూపొందుతుంది, చక్కని మేనిఫెస్టో ఇచ్చాడని చెప్పేసి 2 రోజుల క్రితమే ఢిల్లీ నుంచి లక్ష్మణ్ మాట్లాడడం జరిగింది. అయితే లక్ష్మణ్ మాట్లాడిన కొద్దిసేపటికంటే 2 రోజులకే ఈరోజు వివేక్ రాజీనామా చేయడం అనేది ఇక్కడ చర్చనీయాంశమైంది. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక బీజేపీని వీడే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండబోతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే బీజేపీలోకి చేరారో వాళ్ళే ఎక్కువగా తిరిగి కాంగ్రెస్ గుట్టికి చేరుకుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మళ్ళీ ఘర్ వాపసి అనే కార్యక్రమాన్ని చేపట్టిందో కాంగ్రెస్ని వీడిన వాళ్ళందరూ కూడా తిరిగి కాంగ్రెస్కి రావాలని చెప్పేసి పిలుపునిచ్చిన నేపథ్యంలోనే వివేక్ తిరిగి కాంగ్రెస్ గుట్టికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో రాహుల్తో భేటీ కాబోతున్నారు. రాహుల్తో భేటీ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో రాహుల్ సమక్షంలోనే చేరబోతున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఏదైతే వివేక్ ఇప్పటికిప్పుడు అసెంబ్లీ స్థానంలో పోటీ చేయకపోయినప్పుడు కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో లోక్సభ సభ్యునిగా పెద్దపల్లి నుంచి పోటీ చేస్తారనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న హింటూ. ఇదంతా కూడా వివేక్కి ఈ ఆఫర్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కనుక వివేక్ కొడుకు వంశీ కూడా చెన్నూరు నుంచి ఇప్పుడు అసెంబ్లీ స్థానం ఇస్తారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతుంది. అయితే ఒకటే కాంగ్రెస్ పార్టీ ఈసారి ఒకటే లక్ష్యంగా పెట్టుకుంది, ఖచ్చితంగా ఈసారి గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేయాలి. అవసరమైతే బలమైన అభ్యర్థి పార్టీ నుంచి వెళ్ళిన ఇతర పార్టీలో ఉన్న కాంగ్రెస్ నేతలందరినీ కూడా ఘర్వాపసి పేరుతో వెనక్కి తీసుకొచ్చి ఖచ్చితంగా ఈసారి గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఏఐసిసి స్థాయి నేతల నుంచి కూడా తీసుకుని ఇక్కడ రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నేతలందరూ కూడా ఒకటే లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి కూడా పార్టీ ఆదేశించింది. ఈ మేరకే ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే రేసు బలమైన అభ్యర్థులు ఉంటారో, ముఖ్యంగా ఎవరైతే గెలుపు గుర్రాలు ఉంటాయో వాటిని మాత్రమే సెలెక్ట్ చేయాలని చెప్పేసి కూడా పార్టీ నిర్ణయించింది. అందుకోసమే ఇప్పటివరకు 100 టికెట్లను ప్రకటించింది. 19 స్థానాలకు సంబంధించి పెండింగ్లో పెట్టింది. ఈ పెండింగ్లో పెట్టడం వెనుక ప్రధానమైన రీజన్ ఇదే అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇంకా ముఖ్య నేతలు ఇతర పార్టీల నుంచి ఎవరైనా ముఖ్య నేతలు వస్తే కనుక ఖచ్చితంగా వారిని తీసుకోవాలి, వారికి సముచిత స్థానం కల్పించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందుకోసమే ఈ స్థానాలు అట్లా రిజర్వ్లో పెట్టడం జరిగింది. అందుకోసమే 3rd లిస్ట్ కూడా ఈ రోజా రేపా అంటూ కూడా కొంచెం సమయం తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి వివేక్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం అటు బీజేపీని వీడడం అనేది బీజేపీకి బిగ్ షాక్, కాంగ్రెస్ పార్టీకి ప్లస్ మార్కే అవుతుందని చెప్పేసి కూడా పార్టీ విశ్లేషకులు అదేవిధంగా పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీకి చెక్ పెట్టాలంటే, వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించాలంటే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మరింత బలమైన నేతలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఏఐసిసి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఈ చేరికల మీద కాంగ్రెస్ పార్టీ తీవ్ర దృష్టి సారించింది. ముఖ్య నేతలందరినీ కూడా ఆకర్షించే పనిలో భాగంగా అటు ఆపరేషన్ ఆకర్ష్ కావచ్చు, లేకుంటే గర్వాపసి కావచ్చు, లేకుంటే వలసలు కావచ్చు, ఏదేమైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికను చేస్తుంది. గెలిపే లక్ష్యంగా ఇతర పార్టీల నుంచి ముఖ్య నేతలు ఎవరైనా పార్టీలోకి వస్తే కనుక వారిని సాధారణంగా ఆహ్వానిస్తుందని చెప్పొచ్చు. అందులో భాగంగానే వివేక్ ఇప్పుడు పార్టీ వీడారు. రాజీనామా లేఖను కూడా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించడం జరిగింది. రాజీనామాలో కేవలం
కేవలం 2 లైన్లు బాధతో తాను పార్టీని వీడుతున్నా అని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం అక్కడ రాజీనామా లేఖను సమర్పించడము, అటు శంషాబాద్ దగ్గర ఉన్న నోవాటల్ హోటల్కి బయలుదేరడము జరిగింది. బహుశా 5-6 నిమిషాల్లోనే రాహుల్ గాంధీతో భేటీ అయిపోతున్నారు. భేటీ అయిన తర్వాత ఆయన అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు బయటకు వచ్చి మీడియా ముఖంగా ప్రకటించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రియా, శ్రీనివాస్, ఇప్పుడు చూసుకుంటే వివేక వెంకటస్వామి రాజీనామాను చూసుకుంటే ఆయన అసలు ఎక్కడికి వెళ్లరు అని లక్ష్మణ్ చెప్పడం జరిగింది. ఇప్పుడు సడన్ గా ఈ రాజీనామా చూసి లక్ష్మణ్ ఎలా స్పందిస్తున్నారు, బీజేపీ నేతలు ఎలా దీన్ని తీసుకుంటున్నారు? బీజేపీ బిగ్ షాక్ అనే చెప్పొచ్చు. లక్ష్మణ్ చెప్పిన 48 గంటల్లోనే వివేక్ రాజీనామా చేయడం అనేది బీజేపీ పార్టీలో చాలా నేతలకు ఒక షాక్గానే చూడాలి. ఎందుకంటే వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి. వివేక్ ఎక్కడికి వెళ్ళాడు. ముఖ్యంగా వివేక్కి సంబంధించి చూసుకుంటే కనుక మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా బీజేపీ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు బీజేపీ రూపొందించిన మేనిఫెస్టో ఏదైతే ఉందో అది మొత్తం కూడా వివేక్ రూపొందించిన మేనిఫెస్టోని. మరి ఇప్పుడు ఆ మేనిఫెస్టోని బీజేపీ పక్కకు పెడుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవేళ ఇదే మేనిఫెస్టో ఆమోదిస్తే కనుక ఇది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన వివేక్ రూపొందించిన మేనిఫెస్టో కాబట్టి దీని మీద విమర్శలు వచ్చే అవకాశం ఉంది. మేనిఫెస్టోల అంశాలు కూడా అక్కడ లీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో వీటన్నిటిని చూసిన తర్వాత బీజేపీ ఏం చేస్తుందో చూడాలి. ఎందుకంటే బీజేపీకి ఇది మింగుడు పడని అంశం. లక్ష్మణ్కి అయితే పెద్ద షాక్ అనే చెప్పొచ్చు, కిషన్ రెడ్డికి పెద్ద షాక్ అనే చెప్పొచ్చు, పార్టీలో ముఖ్య నేతలందరూ కూడా షాక్గానే దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరైతే హోప్స్ పెట్టుకున్నారో వీళ్ళు ఎవ్వరూ బయటికి వెళ్ళారని చెప్పారో స్వయంగా వివేక్ కూడా బయటకు వచ్చి మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. తాను ఎక్కడికి వెళ్ళడం లేదు, పార్టీలోనే ఉంటున్నాను, ఇది కేవలం మీడియా చేస్తున్న ప్రచారము లేకపోతే వేరే గిట్టని నేతలు గిట్టని పార్టీలు చేస్తున్న ప్రచారంగానే చెప్పడం వచ్చింది. కానీ ముందు నుంచి చెప్తున్నాము ఖచ్చితంగా వివేక్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారని చెప్పేసి కూడా మనం ముందు నుంచి చెప్తూ వచ్చాము. ఆ విధంగానే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ బీజేపీలో వివేక్ తర్వాత ఎవరు వెళ్ళబోతున్నారు అనేది కూడా ఇప్పుడు బీజేపీలోనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నేతలు ఎవరైతే ఉన్నారో అటు వివేక్ మీద ఇంతవరకు ఒక అనుమానాలు ఉన్నాయి, మునుగోడుకు సంబంధించి రాజగోపాల్ రెడ్డి మీద అనుమానాలు ఉండేవి, ఇప్పుడు డీకే అరుణ, అదేవిధంగా విజయశాంతి, జితేందర్ రెడ్డి, ఇలా ప్రతి ఒక్కరి మీద అయితే అప్పుడు బీజేపీలోనే అనుమానాలు తలెత్తుతున్నాయి. వీళ్ళు పార్టీలో ఉంటారా వెళ్ళిపోతారా అనే అనుమానం అయితే పార్టీలో నెలకొంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో మాత్రం వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకే చేరబోతున్నారు త్వరలో అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు చెప్తున్న పరిస్థితి. సో మొత్తానికైతే ఇది బీజేపీకి ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇక్కడ పాజిటివ్ కనిపిస్తుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ప్రియా, శ్రీనివాస్, ఇప్పుడు చూసుకుంటే బీజేపీ నుంచి మంచి అధికార హోదా వివేక్ వెంకటస్వామికి ఇచ్చినప్పటికీ కూడా ఆయన పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీకి రావడం పట్ల ఆయన ఆ పార్టీని ద్రోహం చేశాడు అని మనం అనుకోవచ్చా? అంటే దీన్ని మనం ఎలా చూడొచ్చు? అంటే మనము దాన్ని ద్రోహం అనలేము. ఎందుకంటే రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు రాజకీయ నేతలు తమ భవిష్యత్తుని ఖచ్చితంగా చూసుకుంటారు. ఎందుకంటే రాజకీయ భవిష్యత్తు లేని పార్టీలో ఉండడం అనేది ప్రతి నాయకుడు నిర్ణయించుకోవాల్సిన వ్యక్తిగత అంశంగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వివేక్ వెంకటస్వామి వివేక్కి బీజేపీలో ఒక సముచిత స్థానము మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఇచ్చినప్పటికీ కూడా పార్టీకి సంబంధించి నెక్స్ట్ ఈ ఎన్నికలు రాబోతున్నప్పుడు పార్టీ పరిస్థితి ఏంటి అనేది కూడా అందులో ఉన్న పార్టీ నేతలు అందరూ కూడా ఒక రివ్యూ చేసుకోవడం ఖచ్చితంగా చేసుకుంటారు. ఎందుకంటే అందులోకి వివేక్ లాంటి నేతలు అనుకుంటారు. ఎందుకంటే రాష్ట్రంలో ఒక పలుకుబడి ఉన్న నేత, అదేవిధంగా ఒక వర్గాన్ని లీడ్ చేయగలిగిన నేత, ఒక వర్గానికి సంబంధించిన ఓట్లు తన వైపు తిప్పుకోగలిగిన నేత వివేక్. సో ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీలో కొనసాగితే కనుక తన రాజకీయ భవిష్యత్తు ఏంటనేది కూడా ఆయన ఒకసారి చూసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఎందుకంటే గత కొద్ది నెలలుగా కూడా ఎప్పుడైతే బండి సంజయ్ని పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారో అప్పటి నుంచి కూడా బీజేపీ గ్రాఫ్ క్రమంగా పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగితే కనుక తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని చెప్పేసి కూడా వివేక్ పదే చెబుతూ వచ్చారు. అదేవిధంగా పార్టీలో కొంతమంది నాయకులతోని అక్కడ ఉన్న విభేదాలు కూడా కారణం కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు ఏమో బీజేపీ థర్డ్ పార్టీ కింద ఉండబోతుందంటే 3వ స్థానానికే పరిమితం అవుతుందనే ప్రచారం జరుగుతుంది. పార్టీలో కూడా అంతర్గతంగా తనకు సంబంధించిన కొన్ని ఇతర నేతలతో విభేదాలు ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో ఎక్కడ కూడా కాంగ్రెస్కి సంబంధించిన నేతల పేర్లు ఎక్కడ కూడా లేవు. సో అక్కడ కూడా వాళ్ళకి అవమానం ఎదురైంది. సో ఇవన్నీ చూసుకుంటే కనుక మార్పు బీజేపీలో ఉన్న చాలామంది నేతలు కాంగ్రెస్ వైపుకి వెళ్తారని చెప్పేసి కూడా ఏదైతే ప్రచారం జరుగుతుందో ఈ వివేక్ని సంబంధించి చూసుకున్నా సరే, రాజగోపాల్ రెడ్డి సంబంధించి చూసుకున్నా సరే మనము చెప్పొచ్చు. అంటే ఇక్కడ పార్టీలో సముచిత స్థానం కాదు, రేపటి రాజకీయ భవిష్యత్ ఏంటనేది కూడా రాజకీయ నేతలు ఖచ్చితంగా ఆలోచించుకుంటారు. ఈ ఆలోచన మేరకే వివేక్ మారినట్టు మనం భావించాల్సి ఉంటుంది. ప్రియా, అంటే ఇప్పుడు శ్రీనివాస్ ఇక చూసుకుంటే బీజేపీ నుంచి ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి రావడం కాంగ్రెస్ పార్టీకి జరిగింది. ఇక ఆ వెంటనే వివేక్ వెంకటస్వామి ఇప్పుడు రాజీనామా చేయడం జరిగింది. ఇలాగే ఆ పార్టీ నుంచి ముఖ్య నేతలు విజయశాంతి కావచ్చు, జితేందర్ రెడ్డి కావచ్చు, డిగ్గి అన్న కావచ్చు, ఇంకా ఈ ముఖ్య నేతలు ఆ పార్టీని వీడి మళ్ళీ కాంగ్రెస్ కి వచ్చే అవకాశం ఉందంటారా?
అంటే మొన్న రేవంత్ రెడ్డి చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే కనుక వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తారనే చెప్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం వేరు, బీజేపీ సిద్ధాంతం వేరు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద కాంగ్రెస్లో కొన్ని దశాబ్దాలుగా ఆ పార్టీలో కొనసాగిన నేతలు ఒక్కసారిగా సిద్ధాంతాలు మార్చుకుని బీజేపీలోకి వెళ్ళడం అంటే కేవలం తమ రాజకీయ భవిష్యత్తు కోసమే వెళ్ళారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ సిద్ధాంతాలతో బీజేపీలు ఇమడలేకపోతున్నారు. ఇంకోటి ప్లస్ అక్కడ బీజేపీకి రాజకీయ భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకంగా ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అదే బాటలో బహుశా డీకే అరుణ కావచ్చు, విజయశాంతి కావచ్చు, జితన్ రెడ్డి కావచ్చు ఉండే అవకాశాలు ఉండొచ్చు అనేది మాత్రం తెలుస్తుంది. అయితే ఈ మధ్యన మనం చూస్తున్నాం, మనకి జితేందర్ రెడ్డి కొడుకుకి బీజేపీ 2వ లిస్టులో అతని కొడుకు మాత్రమే స్థానం కల్పించింది. సో మిథున్ కుమార్ రెడ్డి అనే మహబూబ్ నగర్ నుంచి కూడా స్థానం అసెంబ్లీకి స్థానం కల్పించడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఏ నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. ఎన్నికల దగ్గర పడుతున్నప్పుడు ఇప్పుడు జంపింగ్లు అనేవి, వలసలు అనేవి కూడా సహజంగానే ఉంటాయి. సో అందులో భాగంగానే ఇది జరిగిందని కూడా మనం ఎంచుకోవాలి. అదేవిధంగా రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీల నేతలందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కూడా మనం చూడాల్సి ఉంటుంది. ప్రియా, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ లో చూసుకుంటే వివేక్ వెంకటస్వామికి మరియు ఆయన తనయుడు వంశీ కూడా ఇద్దరికి కూడా వివేక్ వెంకటస్వామికి పెద్దపల్లి ఎంపీగా అండ్ వంశీకి చెన్నూరు నియోజకవర్గం నుంచి అభ్యర్థిత్వం ఇవ్వడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? ఒకే ఫ్యామిలీ నుంచి 2 హోదాలు ఇవ్వడం అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అసలు తీసుకోగలుగుతుందా? దీనికి ఎవరన్నా అసంతృప్తి నేతలు ఎదురవుతున్నారా? అంటే ఇప్పటివరకు అయితే అసంతృప్తి అయితే లేదు. ఎందుకంటే పెద్దపల్లి ఎంపీ స్థానంకి సంబంధించి వివేక్కి ముందు నుంచి కూడా ఆయన పార్టీలో కూడా పెద్దపల్లి నుంచి కూడా పోటీ చేశారు కాబట్టి పెద్దగా అబ్జెక్షన్ ఉండకపోవచ్చు. అయితే చెన్నూరుకు సంబంధించి వివేక్ కొడుకు ఇచ్చారు కాబట్టి, అయితే అక్కడ చెన్నూరులో గెలుపు బాధ్యతలు వివేక్ తన నెత్తి మీద వేసుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా గెలుపు గుర్రాలే, గెలిచే అభ్యర్థులే కాంగ్రెస్ పార్టీకి కావాలి కాబట్టి ఆయనకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకే పార్టీకి సంబంధించి ఇద్దరికి ఇచ్చారు అంటే కూడా ఒక మొదటి జాబితాలో మనం చూసాం. మనకి ఏదైతే మైనంపల్లి హనుమంతరావుకి ఇచ్చారో ఆయన కొడుకు కూడా రోహిత్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన వైఫ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీలో గత కొద్దేళ్లుగా పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మైనంపల్లి కూడా ఇచ్చినప్పుడు ఇక్కడ వివేక్ కొడుకు కూడా ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు అబ్జెక్షన్ చేస్తున్నా మెజారిటీ మాత్రం ఒప్పుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు వివేక్ ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తే, ఆ తర్వాత బీజేపీకి వచ్చారు. అదేవిధంగా చెన్నూరుకు సంబంధించి బలమైన అభ్యర్థి కావాలి కాబట్టి, ముఖ్యంగా చెన్నూరు కాన్స్టిట్యున్సీ ఆ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, పెద్దపల్లికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే వివేక్ పనిచేశాడు కాబట్టి అక్కడ ఓట్లు కాంగ్రెస్కి పడే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ గెలుపుకి ఎక్కువ శాతం అక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు ఒకటి అసంతృప్తి అనేది ప్రతి చోట ఉంటుంది. దాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు గెలిపే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యం కాబట్టి ఆ అసంతృప్తి ఉన్నా కూడా దాన్ని ఓవర్కమ్ చేసే ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రియా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.